ఏ విద్యాసాగర్, రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్, చైర్మన్ ఏపీజేఎస్. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లతో కూడిన ఏపీజేఏసీ గత నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ గారికి డిమాండ్స్ని ఇస్తూ దాదాపు 2 సంవత్సరాల సేపు వెయిట్ చేశాం. ఇప్పుడు ప్రజాప్రతినిధులందరికీ రిప్రజెంటేషన్స్ మిగతా కార్యక్రమం చేస్తున్నాం. 26 జూలై 2026 లోపు మరి ఏపీజేఏసీని, ఉద్యోగ సంఘాలను పిలిపించుకునే సానుకూలమైన నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని నోటీసు ఇచ్చిన ధర్మిల 22వ తారీఖు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉద్యోగ సంఘాలందరినీ పిలవటం, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించటం, ఒక సానుకూలమైన వాతావరణంలో, ఒక మర్యాదపూర్వకమైన వాతావరణంలో చర్చలు జరిగినాయి. 1వ తారీఖు తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు ఓపెనింగ్ తర్వాత ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఉద్యోగ సంఘాలను పిలిచి సానుకూలమైన పరిష్కారం దిశగా, సానుకూలత దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి జేఏసీకి మా అందరికీ కూడా తెలియజేయడం అనేది జరిగింది. దాని ధర్మిలానే జేఏసీ రాష్ట్ర నాయకత్వాలు కూడా మేమిచ్చిన నోటీసుకు స్పందించి గౌరవప్రదంగా పిలిచి 1వ తారీఖు తర్వాత 10-15 రోజుల్లో దీన్ని టోటల్గా పరిష్కారం చేస్తాం అన్నారు. కాబట్టి ఉద్యోగ సంఘాలందరం కూడా ముఖ్యమంత్రి గారు వీటన్నిటి మీద పరిశీలించి వాటన్నిటినీ సమీక్షించి ఉద్యోగులను పిలిచి పరిష్కారం చేస్తాము అన్న భావనలో ఉన్నాం. దానితో పాటు ఏదైతే ఉద్యోగుల మనోభావాలు ఉన్నాయో అవి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రేపు చర్చల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అయినప్పటికీ ఉద్యోగుల మనోభావాలను ఆవిష్కరించాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులుగా ఉన్నది కాబట్టి వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పుడు పిఆర్సీ వచ్చినా, ఎప్పుడు ఉద్యోగులకు సంబంధించిన అంశాలు వచ్చినా మొత్తం జీతాలన్నీ ప్రభుత్వం యొక్క ఆదాయం అంతా కూడా ఉద్యోగుల జీతాలకే సరిపోతుంది అనేది ఇప్పుడు కాదు, గత ప్రభుత్వంలోనూ చూసాం. పెద్ద పెద్ద స్టేట్మెంట్స్, హోల్డర్సు, వాలంటీర్స్తో కరపత్రాలు, ఇప్పుడు కూడా శ్వేతపత్రం, అందులో 95% ఉద్యోగుల జీతాలకే మరి రాష్ట్ర ఆదాయం అంతా ఖర్చు అవుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రకటించిన పరిస్థితిలో ఉద్యోగుల మనోభావాలని చెప్పవలసిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులుగా మాకుందని చెప్పి చెప్తున్నాం. ప్రభుత్వం చెబుతుంది 95% మరి ఉద్యోగులు మా డైరెక్ట్ రెవెన్యూ అంటే మీకు బడ్జెట్ 3 కోట్లు ఉంది, 2,60,00,000 రెవెన్యూ ఇన్కమ్ ఉంది. కానీ ప్రభుత్వం చెబుతుంది మా దగ్గర 1,00,000 రెవెన్యూ డైరెక్ట్ ఇన్కమ్, మాకు రెవెన్యూ ట్యాక్సెస్ ఇదే ఉంది, అందులో 95,000 పోతే 95% ఉద్యోగులకు పోతుంది అని. మేము ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం, 2,60,000 రెవెన్యూ రిసిప్ట్స్ మీకు ఉన్నప్పుడు అందులో 88,000 ఉద్యోగుల జీతాలకు కనుక అయితే అది ఎంత ఖర్చు అవుతుంది? 33% ఖర్చు అవుతుంది. లేదు, మీకు వచ్చిన డైరెక్ట్ ట్యాక్స్ ఇన్పుట్స్ 1,40,000 తీసుకున్నా కూడా 60% ఉంటుంది. దానికి తోడు ఇంకొక విధానం కూడా ఉంది. ఇక్కడ ఉద్యోగి జీతాల పెంపుకు వాడికి ఉన్న ఇబ్బందిని చెప్తాడు. ప్రభుత్వం ఏం చెప్తుంది? ఉన్నవన్నీ ఉద్యోగుల జీతాలకే ఇస్తున్నారు. మీరు ఉద్యోగుల మీద కానీ మిగతా వాళ్ళ మీద కానీ ఖర్చు పెరిగిపోవటానికి ఉద్యోగుల బాధ్యత, ప్రభుత్వం బాధ్యత అని అడుగుతున్నాం మేము. ప్రభుత్వాలు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు, వారు ఇచ్చిన పాలసీలకు అనుగుణంగా, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు అనుగుణంగా మ్యాండేట్ తీసుకుని ప్రజల చేత అవి తీసుకుంటాం. మేము వాటిని ప్రశ్నించట్లా. ఒక ప్రభుత్వం 2,50,000 మంది వాలంటీర్స్ని ఇచ్చి జీతం ఇస్తుంది, ఇంకొక ప్రభుత్వం 2,00,000 మందిని అపాయింట్ చేసుకుని జీతం ఇస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం మెగా డిఎస్సీ అన్ని పెట్టి కూడా జీతాలు ఇస్తుంది. మేమేమి వాటిని ప్రశ్నించట్లా. కానీ మీరు తీసుకున్న విధానాల వలన, మీరు తీసుకున్న నిర్ణయాల వలన జీతాల ఖర్చు పెరిగితే సగటు ఉద్యోగి 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఉంటున్న ఉద్యోగి భావన ఏమిటంటే, మీరు ఉద్యోగం ఇచ్చారు, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను,
నాకు రెగ్యులర్గా డిఏ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇందులో ప్రజలకు కూడా చెప్తున్నాం, డిఏలు కానీ వేతన సవరణ కానీ ప్రభుత్వం ఇంకోటి ఇవ్వాల్సిన పరిస్థితి కాదు. ఇప్పటికి గత 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అంటే కాంపెన్సేటరీ మెకానిజం, ఉద్యోగికి కాంపెన్సేటరీ మెకానిజం ఉంది. అది మనకు కాదు, 29 రాష్ట్రాల్లోని ఉద్యోగులందరికీ, సెంట్రల్ గవర్నమెంట్లోని ఉద్యోగులందరికీ కూడా ఉంది. ఏమున్నది? ఆ 6 నెలల్లో కాస్ట్ ప్రైస్ ఇండెక్స్ చూసి, ఇన్ఫ్లేషన్ చూసి, ఇన్ఫ్లేషన్ ప్రకారం ధరలు ఎలా పెరుగుతున్నాయో చూసి, ఆ పెరిగిన ధరలకు ఇండెక్స్గా డిఏ ఇవ్వటం అనేది పరిపాటి. మరి ప్రభుత్వాలు 5 నెలల్లో 5 డిఏలు 6 డిఏలు అంటే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి డిఏలు చెల్లించని పక్షంలో ఆ కాంపెన్సేటరీ మెకానిజం లేక పెరిగిన ధరలు, పెరుగుతున్న అద్దెలు, వీటన్నిటికీ ఉద్యోగి ఎలా రీచ్ అవుతాడు అన్నది ఉద్యోగి నుంచి వస్తున్న ప్రశ్న, ఉద్యోగ సంఘాలుగా మేము వేస్తున్న ప్రశ్న. దీనికి ఇంకొక కాంపెన్సేటరీ మెకానిజం పిఆర్సీ. మాకు 2018లో పిఆర్సీని 2021లో ఇచ్చారు. అంటే 2018లో వేతన సవరణ చేశారు. 2018 నుంచి ఇవాళకి 8 సంవత్సరాలు అయింది. ఈ 8 సంవత్సరాల్లో ధరలు పెరగలేదా? ఈ 8 సంవత్సరాల్లో ఇంకోటి జరగలేదా? అలాగే ప్రభుత్వాలు వాళ్ళ విధి విధానాలకు లోబడి అపాయింట్మెంట్స్ చేస్తున్నారు, ఉద్యోగులు చేస్తున్నారు. ప్రభుత్వాలు వాళ్ళ విధి విధానాలకు లోబడి అభివృద్ధి మీదో, నెట్వర్క్ మీదో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదో ఖర్చు పెట్టకుండా, మీరు దాన్ని మేము ప్రశ్నించట్లా, అవన్నీ చేయటం వలన మీ ఖర్చు పెరిగిపోయి ఉద్యోగులుగా మేమేమి 2 లక్షల మందిని తీసుకోండి, 2.5 లక్షల మందిని తీసుకోండి అని మేమేం చెప్పలేదు కదా. మీకు అవసరమై మీరు తీసుకున్నారు. ఆ తీసుకోవడం వల్ల పెరిగింది. ఈ రాష్ట్రానికి ఎంత అవసరం, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పెట్టాలి, ప్రజాశ్రేయస్కి ఎంత పెట్టాలి, మామూలుగా రాజ్యాంగం ప్రకారం మన ఉద్యోగులకు శాంక్షన్డ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో శాంక్షన్డ్ పోస్టులకి మనకు ఎంత అవుతుంది అని చూసుకుని చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలను మేమేం ప్రశ్నించాలి. కానీ మా దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దానికి తోడు ముఖ్య రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం, 2024లో మీకు పిఆర్సీ ఇస్తాం, డిఏలన్నీ సక్రమంగా చెల్లిస్తాం, వెంబటే ఇంటీరియం రిలీఫ్ ఇస్తామని కూడా చెప్పారు. మరి ఆ రోజున కూడా ఇంతకన్నా ఎక్కువ ఖర్చే ఉంది. ఉద్యోగులు ఎంతమంది ఉద్యోగులే ఉన్నారు? ఇవాళ ఎంతమంది ఉద్యోగులు ఉన్నామో 2024లో కూడా అంతమందే ఉన్నారు. ఒక 16,000 మంది మీరు చక్కగా నిర్వహించిన మెగా డిఎస్సి, దాంతోపాటు పోలీస్ సోదరులకు ఇచ్చిన 6,000, 22,000 తప్పితే అదే ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఆ రోజు చెప్పింది ఇవాళ అమలు చేయాలని ఉద్యోగి కోరుకుంటున్నాడు. అలాగే మిగతా అంశాల్లో, అటు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానివ్వండి, పరిశ్రమలు వీటన్నిటిని తీసుకొచ్చే విషయంలో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి, అలాగే ప్రజలకు మీరు ఇచ్చే సోషల్ సెక్యూరిటీ మెజర్స్ విషయంలో కానివ్వండి, పథకాల విషయంలో కానివ్వండి, బ్రహ్మాండంగా దేన్ని లెక్క చేయకుండా చేస్తున్న ప్రభుత్వం. మేము వాటిని ప్రశ్నించట్లా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి, మేము వారధిగా ఉండాల్సిందే, సర్వీస్ మేము చేయాల్సిందే. కానీ వీటన్నిటికీ ఒక పక్క కార్పొరేట్స్కి మనం చక్కగా అన్ని డివిడెండ్స్ ఇస్తున్నాం, వచ్చే పరిశ్రమలకు కూడా అన్ని చేస్తున్నాం, ప్రజలకు కూడా మనకు కావాల్సి మనం ఏమనుకున్నామో అది 10,000 కోట్లైనా 20,000 కోట్లైనా ప్రజలకు కూడా ఇస్తున్నాం. దేనికి మాకు అడ్డంకి కాదు. మీరు ఇంత చక్కగా ఇంతమందికి ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా అనుభవం గల నేత, అంతకుముందు పిఆర్సీ 43% ఇచ్చినా, 1995లో 25% ఇచ్చినా, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి, అంగన్వాడీస్కి మొత్తం చేసినా, ఇప్పుడు మా బకాయిలు మిగతా విషయాల్లో అన్నిట్లో కూడా మీరు ఉన్నారు. మీరు అనుభవం గల నేత ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఆదాయాన్ని పెంచి ఉద్యోగుల విషయంలో కూడా ఇంతకుముందు ఎలా ఉండాలి ఇప్పుడు కూడా అలాంటిది ఉంటుంది అని చెప్పి కూడా ఉద్యోగులందరూ భావిస్తున్నారు. ఉద్యోగులు అటువంటి నమ్మకాన్ని ఈ ప్రభుత్వం మీద పెట్టుకున్నారు. మరి ఆ నమ్మకాన్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. దానికి అనుగుణంగా ఉద్యోగుల వెంట చూడవలసిన పరిస్థితి ఉన్నదన్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, అటు తెలంగాణలో మిగతా రాష్ట్రాల్లో పర్సంటేజ్లు 28%, 30%, 32% అని, ఇక్కడైతే 95% అని చెప్తున్నారు. అక్కడ కూడా డైరెక్ట్ స్టేట్ ఇన్కమ్తో చేస్తే మనకు ఒక 10% అటు ఇటుగానే ఉన్నారు, కానీ ఇంకొకటి లేదు. సరే, దీనికి కారణం మేము చెప్పినట్లు, దీనికి కారణం ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ అన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోవటం. అది ప్రభుత్వ విధానం, దాన్ని విమర్శించట్లా. మీరు పెంచుకోవటం వలన ఆ భారాన్ని ఉద్యోగుల మీద నెట్టొద్దని చెప్తున్నాం.
ఈ రాష్ట్రానికి ఎన్ని శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయో అంతమంది ఉద్యోగులే ఉన్నారు. మీరు అడిషనల్గా ఇచ్చుకునే ఏదన్నా ఉంటే మేము వాళ్ళనే ఆహ్వానిస్తున్నాం. మీ డెసిషన్ కూడా మేమేం ప్రశ్నించట్లా. కానీ దానికి మీరు బాధ్యులు, కానీ ఉద్యోగిని, సగటు ఉద్యోగిని ఎట్లా బాధ్యులను చేస్తామని అడుగుతున్నాం. 8 సంవత్సరాల నుంచి సగటు ఉద్యోగి ఎలా ఉంటాడని అడుగుతున్నాం. అట్లాగే ఈవెన్ మనం దక్షిణ భారతదేశంలో మనం మీరు ఉన్న 5 రాష్ట్రాలని చూసుకుంటే ఏ రాష్ట్రానికి కూడా మనం ఎక్కువ 20% 30% ఎక్కువ జీతాలు ఈ రాష్ట్రానికి వచ్చిన పరిస్థితి లేదు అని చెప్తున్నాం. మనకన్నా తెలంగాణ వాళ్ళు ఒక 5% జీతం ఎక్కువే తీసుకుంటున్నారు. మనతో పాటు కర్ణాటక, తమిళనాడు వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ 5 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా మనం ఏది ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇచ్చేస్తున్నాం, చాలా ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి, అందువల్ల మిగతా వాళ్ళకన్నా ఖర్చు ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. మాకు జీతం ఎక్కువ ఇవ్వటం వల్ల ఖర్చు రావటం లేదు. మీరు వాలంటీర్ నుంచి మిగతా వ్యవస్థల నుంచి మీరు మీ పాలసీ ప్రకారం చేసుకున్నారు. దాంతోపాటు దీంట్లో మరి హెచ్ఆర్ ఎక్స్పెండిచర్తో పాటు మిగతా అందరికి సంబంధించిన ఎక్స్పెండిచర్స్ అన్నీ కూడా ఉంటాయి. మా దగ్గరికి వచ్చేసరికి డైరెక్ట్ రెవెన్యూ, స్టేట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ మీద కట్టి మీరు పర్సంటేజ్ చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే 33% ఉంటుంది. ఈవెన్ డైరెక్ట్ ట్యాక్సెస్, నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ కూడా మనం లెక్క వేసుకుంటే దాదాపు 1,35,000 1,40,000 మీరే చెప్పారు. ఈ సంవత్సరం బడ్జెట్ ఎస్టిమేట్స్లో మన డైరెక్ట్ ట్యాక్సెస్ 1,40,000 వస్తాయని చెప్పారు. ప్రభుత్వం 95 ఉంది, అది ఇంకా తగ్గిస్తున్నామని చెప్పారు. ఆ లెక్కను చూసుకున్నా కూడా 1,40,000కి 88 చూసుకున్నా కూడా 60% దాటని పరిస్థితి కూడా ఉన్నది. మొత్తం ఓవరాల్ బడ్జెట్ మీద 32% 33% ఉండే పరిస్థితి ఉన్నది. అందువల్ల ఈ రాష్ట్రంలోని ఉద్యోగులంతా కూడా 1వ తారీఖున జీతాలు ఇస్తున్నారు. బకాయిలు కొన్నిటిని మా జీపీఎఫ్లు, మా ఏపీజీఎల్, మా అన్నీ కూడా క్లియర్ చేశారు. జనరేటర్ ఉందిలే, ముందు కట్టాలి మనం. జనరేటర్ వేయాలి, కరెంట్ బిల్ దీనికి ఉందా జనరేటర్? అందుకని ప్రభుత్వ విధానాల్లో భాగంగా, ప్రభుత్వం నిర్ణయించుకున్న నిర్ణయాలలో భాగంగా ఇవాళ ఇంకొక ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నది, రేపు ఇంకొక 1,00,000 మందిని తీసుకోవాలనుకుంటుంది. 1,00,000 మందిని తీసుకోవాలా వద్దా, దాని అవసరం ప్రజా వ్యవస్థకు ఉందా లేదా అని తేల్చుకోవాల్సింది ప్రభుత్వమే. మనకు ఎంత బడ్జెట్ ఉంది, దాంట్లో ఇంకో 1,00,000 మందిని మనం తీసుకుంటే ఏమవుద్ది, దానివల్ల ఇదేనేది ప్రభుత్వం ఆలోచించాలి. ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు ఆలోచించాలి. ఉద్యోగులుగా మేము ఒక కామన్ ఎంప్లాయీ యొక్క ఆవేదనని ఇవాళ తెలియజేస్తున్నాం. మాకు 3 సంవత్సరాల నుంచి డిఏలు కానీ పిఆర్సీలు కానీ పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవ్వాల్సినది ఏదీ లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి నాకు జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, గ్రూప్ ఇన్సూరెన్స్లు అవన్నీ ఇచ్చారు. అవన్నీ మా డబ్బులు. గతంలో ఇవన్నీ ఆపేస్తే ఈ ప్రభుత్వం వచ్చి నాకు ఇచ్చింది. పదవీ విరమణ చేసిన డబ్బులు అంటే మొన్న 6,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇవన్నీ ఉన్నాయి. కానీ సగటు ఉద్యోగికి ఏమీ దక్కల. మేము అంచుకున్న లోన్లు మాకు వచ్చినాయి. మేము వచ్చిన పదవీ విరమణ చేస్తే మాకు రావాల్సిన బెనిఫిట్స్ మాకు వచ్చినాయి. అవి కాకుండా ప్రభుత్వం కాంపెన్సేటరీగా ఇవ్వాల్సిన ఇంకొకటి డిఏలు మేము అడగటం కాదు, 29 రాష్ట్రాల్లోని ఉద్యోగులందరికీ డిఏలు రావట్లేదా? ప్రతి 6 నెలలకు డిఏ ఇవ్వట్లేదా? అలాగే పిఆర్సీ ప్రతి 5 సంవత్సరాలకు ఇవ్వట్లేదా? 2023లో మొదలు పెట్టవలసిన పిఆర్సీని 2026 వచ్చినా కూడా కమిటీ ఇంతవరకు వేయకపోవటం ఆక్షేపణీయం కాదా? అలాగే తెలంగాణ రాష్ట్రం 2023లోనే పిఆర్సీ ఇచ్చి, కమిటీ వేసి, ఐఆర్ ఇచ్చి ఇవాళ పిఆర్సీ ఫైనలైజ్ చేసే పరిస్థితి ఉందన్న విషయాన్ని కూడా ఇచ్చేస్తున్నాం. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకునే దీనికి మీరు బాధ్యులు కాదు, మేము బాధ్యులం కాదు, కానీ సిట్యువేషన్ను ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఏపీ జేఏసీ మరి ఈ ప్రభుత్వం దగ్గర నుంచి, ఈ ప్రభుత్వం నుంచి అటువంటి సానుకూలమైన బైఠాయింపుని ఉంటుందని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అటువంటి సానుకూలమైన దీంట్లో ఉన్నాం. ఒక మర్యాదపూర్వకమైన, హుందా అయిన, ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా మరి వాళ్ళ ఉద్యోగులంతా కూడా భావిస్తున్నారు. కొన్ని నిర్ణయాలు వచ్చినాయి. పిఆర్సీ వచ్చినప్పుడు, మిగతా వచ్చినప్పుడు
మరి ఈ విషయాలు వెళ్ళటం వల్ల ప్రజల్లో కూడా ఒక అపార్థం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఉద్యోగ సంఘాలుగా మేము కొంత క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఏదైతే 2024లో మరి మీరు మేనిఫెస్టోలో పెట్టి పిఆర్సీల మీద డిఏల మీద చేశారో, ఉద్యోగికి సగటు ఉద్యోగం 30,000 40,000 తీసుకునే ఉద్యోగులు, అటు పక్క కాంట్రాక్ట్ ఉద్యోగులు, సరెండర్లు, మన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, మరి దాదాపు 6-5 సంవత్సరాల నుంచి వీళ్ళెవరికి ₹1 జీతం పెరగని పరిస్థితుల్లో అందరి దృష్టి డిఏల మీద పిఆర్సీ మీద ఉంటుంది. మరి అందరినీ రాష్ట్రంలో అటు పక్క విద్యార్థులకి మనం న్యాయం చేస్తున్నాం, అన్ఎంప్లాయీస్కి న్యాయం చేస్తున్నాం, సోషల్ సర్వీస్ పెన్షన్కి న్యాయం చేస్తున్నాం. అవన్నీ కూడా చక్కగా చేస్తూ అన్నీ చేస్తూ ఉద్యోగుల మీద కూడా దృష్టి సారించాలని, ఈ ఉద్యోగులంతా కూడా ఈ ప్రభుత్వం మీద ఎంత నమ్మకం, అలాగే ప్రభుత్వాధినేత అయిన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకాన్ని ఉద్యోగులందరూ కూడా పెట్టుకున్నారో దానిని పరిశీలించి దీనిని పరిష్కారం చేయవలసిందిగా, ఉద్యోగుల సమస్యల మీద స్పందించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీ జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జీజీఓస్ పక్షాన కోరుతున్నాం. అనేవాళ్ళు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్, జూనియర్ అసిస్టెంట్ స్కేల్లో ఉంటారు. ఇటు కానిస్టేబుల్ కానీ, ఇటు వార్డర్స్ కానీ, అటు పక్క ఫైర్మెన్ కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 25 ప్రకారం వీళ్ళందరూ జిల్లా క్యాడర్లోకి వస్తారు. కానిస్టేబుల్స్ ఇబ్బంది అయితే చెప్పాం, కానిస్టేబుల్స్ని జిల్లా క్యాడర్లో పెట్టారు. ఫైర్ స్టేషన్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయితే వాళ్ళని కూడా పెట్టారు. జూనియర్ అసిస్టెంట్స్ని ఈవెన్ హోమ్ డిపార్ట్మెంట్లో కూడా పెట్టారు. కానీ ప్రెజెన్స్ డిపార్ట్మెంట్లో, జైల్స్ డిపార్ట్మెంట్లో వార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ నేచర్ కానీ, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ వాళ్ళని లోకల్ క్యాడరు జిల్లా అని చెప్తుంటే వాళ్ళని స్టేట్కో మల్టీ జోన్కో వేయటం అనేది కరెక్ట్ కాదన్న విషయాన్ని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, గౌరవ చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి, వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళాం. ఇబ్బందులు ఏదైనా ఉంటే డిస్ట్రిక్ట్స్ని కలపటమా లేదా జోనల్ చేయటమా, ట్రాన్స్ఫర్స్లో కానీ అడ్మినిస్ట్రేటివ్ ఫీజిబిలిటీ కూడా చూసుకోవాలని ప్రభుత్వం చెప్తున్నప్పుడు దానికి ఇబ్బంది ఉంటే దాన్ని కనీసం జోనల్లో అన్నా 2-3 జిల్లాలు కలిపన్నా చేయండి అన్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. ప్రెసిడెన్షియల్ ఆర్డరు మరి ఏదైతే ఉన్నదో దాని ప్రకారం ఆ ఉద్యోగులకి న్యాయం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.